చిన్ననాటి కష్టాలు గుండెని తాకిన జ్ఞాపకాలు జీవిత పోరాటాన్ని భావోద్వేగంగా ఆవిష్కరించిన యాదికొస్తే ఆగద్ దుఃఖం పాట ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తుంది. పాట ఆవిష్కరించిన 2 రోజుల్లోనే 22,000 మంది చూసే ఆదరించారు. ఈ సందర్భంగా పాట రచయిత దర్శకుడు చిరంజీవితో పాటుగా పాటలో నటించిన అతడి అబ్బాయి కిషన్ గౌడ్తో మా వరంగల్ స్పెషల్ కరెస్పాండెంట్ తిరుమాండ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు ఏఎం టీవీ. మనం ప్రస్తుతం హన్మకొండలో ఉన్నాము. యాదికొస్తే దుఃఖం అనే ఒక పాట ఇటీవల బాగా వైరల్ అయింది. హన్మకొండ నేపథ్యం ఉన్న మన చిరంజీవి అనే పాట రాశాడు, లిరిక్స్ కూడా అతను అందించాడు, ప్లస్ దర్శకత్వం అనుభవించాడు. ముఖ్యంగా వాళ్ళ అబ్బాయి కూడా ఇలా నటించడం జరిగింది. అసలు ఈ చిన్ననాటి ఈ గుర్తులు చాలా అద్భుతంగా అనిపించి చాలామంది దుఃఖాన్ని కూడా చేసింది. సినిగిపోయిన అంగిలాగు బెంగటిల్లేనా సిన్ని మనసు, సిన్నతన పూజాలి సూపులు తలుచుకుంటేనే గుండె సెరువు. లేత కాళ్లకు లేవాయ చెప్పులు, పొక్కులొస్తే ఎన్ని తిప్పలు. లేత కాళ్లకు లేవాయ చెప్పులు, పొక్కులొస్తే ఎన్ని తిప్పలు. అట్నే ఎల్లిపాయనే కాలం, పచ్చడి మెతుకుల బాల్యం నాది. యాదికొస్తే ఆగదు దుఃఖం, నా జీవితాన్ని మార్చిన సత్యము. యాదికొస్తే ఆగదు దుఃఖం, నా జీవితాన్ని మార్చిన సత్యము. యాదికొస్తే ఆగదు దుఃఖం, నా జీవితాన్ని మార్చిన సత్యము. కలత చెందేనా మనసు, బాధ్యత మరిచి తండ్రి గుడితే తల్లడిల్లేనా తనువు. కంచం నిండా బువ్వాలేక కలత చెందేనా మనసు, బాధ్యత మరిచి తండ్రి గుడితే తల్లడిల్లేనా తనువు. బాధలు మరిచి పల్లెకు పోతే బుక్కులు లేకపోయే. అతను అసలు ఈ పాట ఎందుకు రాయాల్సి వచ్చింది, అతని గురించి ఒకసారి తెలుసుకుందాము. నమస్కారం చిరంజీవి గారు. అసలు మీ నేపథ్యం ఏంది? అసలు అద్భుతమైన పాట చాలా తక్కువ కాలంలో ఎక్కువ వైరల్ అయింది. చూసేవారు కూడా చాలా ఇన్స్పైర్ అవుతుంది. అసలు పాట చూస్తే చాలా ఇది ఉంది. అసలు ఇది రాయాలని మీకు ఎందుకు అనిపించింది? అసలు మీ నేపథ్యం ఒకసారి చెప్పండి. నా పేరు చిరంజీవి అండి. నాది నేను టైర్ల బిజినెస్ చేస్తాను. శ్రీరామ్ మొబైల్ టెక్ నాది హన్మకొండ. అయితే కొత్తగా ఒకటి మా అబ్బాయితో ఎప్పటికీ నైటు కూర్చున్నప్పుడు డిస్కషన్ చేసేవాళ్ళం. ఎప్పటికీ రెగ్యులర్గా డిస్కషన్ చేస్తా అంటే, నాన్న నీ గురించి ఒక సాంగ్ రాయరాదు, ఓకే నీకు కవిత్వాలు రాస్తా అంట, కామన్గా కవిత్వాలు రాస్తా అంటే నీ గురించి కూడా ఒక పాట రాయరాదు నాన్న అంటే, నీ జీవితం గురించి ఓకే చిన్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ మా బాబుకి చెప్తా అంట. ఇట్లా చిన్నప్పుడు ఇన్ని కష్టాలు పడేది, ఇలా జరిగేది అంటే మా బాబు ఏం చేసినాయి అంటే, నాన్న నీ గురించి ఒక సాంగ్ రాయ అంటే అప్పుడు స్టార్ట్ చేసినాం. చినిగిపోయిన అంగులాగాని అప్పుడు ఫస్ట్ ఏంటంటే, జీవితం బతకాలంటే బట్టలు లేని పరిస్థితి. ఒక యూనిఫామ్ ఉంటే ఇంకొకటి ఎక్స్ట్రా డ్రెస్ మాత్రమే ఉండేది. అది కూడా ఈ సైడ్లు చినిగి, ఇక్కడ ఈ సైడ్లు చినిగి, బ్యాక్ సైడ్ చినిగి, ఇలా ఉండేది పరిస్థితి. బాగా ఇబ్బంది పడ్డ రోజులు చాలా ఉన్నాయి. ఫుడ్ కూడా అంటే పొద్దున్నే అమ్మ వాళ్ళు వండేది రైస్ ఇట్లా మనమే పెట్టుకునేది, ఒక పచ్చడి వేసుకొని తిని వెళ్ళిపోయే వాళ్ళం స్కూల్కి. అంతే ఆ ఇబ్బందులన్నీ పడ్డాయి. అన్నీ గుర్తు చేసుకుంటా దానికి ఒకటి స్కూల్లో పోతే బుక్స్ ఉండకపోయేది, ఆ నోట్స్ ఉండకపోయేది, ఒకటే నోట్స్ ఉండేది, అప్పుడు రిఫిల్లే ఉండేది. ఆ రిఫిల్ ఒకటి పట్టుకునేది, ఆ బుక్స్ ఒకటే బుక్లో అన్ని సబ్జెక్టులు రాసేది. ఆ టీచర్లు ఆ బుక్స్ ఏవని, ఆ నోట్స్ ఏవి, నోట్స్ పెట్టమంటే పెట్టలేని పరిస్థితి, ఆ నోట్స్ ఇవ్వలేని పరిస్థితి. అట్లా బాగా స్ట్రగుల్ పడ్డాం. దాని గురించి ఒక్కొక్క స్టెప్ అన్నీ తీసుకొని నేను ఒక సాంగ్గా రాయడం జరిగింది. మంచిగా వైరల్ అయ్యేది. సాంగ్ అంటే చిన్నప్పటి నుండి చిన్నప్పుడు మనం ఎన్ని కష్టాలు పడ్డామో వాటి గురించి రాయడం జరిగింది. నేనే కాదు, నాతో పాటు కూడా నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను యూట్యూబ్లో పెడితే 22,000 నెంబర్స్ చూశారు. ఇప్పుడు చాలామంది మెసేజ్లు చేశారు, అన్న మా చిన్నప్పటిది కూడా గుర్తుకొస్తుంది, మా బాధలు కూడా ఇవే అన్న, మేము కూడా ఇవి అనుభవించాము, ఇవన్నీ చేశాము, మాకు ఇప్పుడు గుర్తు చేస్తున్నావు అన్న ఈ పాట ద్వారా, ధన్యవాదాలు అన్న అని చెప్తున్నారు చాలామంది కాల్ చేసి.
అట్లా చాలా సాంగ్స్ చాలామంది ఆదరించారు, చాలామంది విన్నారు, మంచి మెసేజ్ ఇచ్చారు నాకు. ఇది చూస్తున్నాను చెప్పి చాలా వెనకటి చాలా నిజంగా ఇన్స్పైర్ ఉంది. అసలు ఇది కష్టాలు మీకు నిజంగా ఏర్పడాయి సార్? మీ నేపథ్యం, మీ మా అమ్మ నాన్న ఏం చేస్తుండే, మీది ఏ ఊరు, అసలు ఇన్ని కష్టాల గురించి మీరు కవి అన్నారు కదా, కవిత్వంతో పాటు పాటలు ప్లస్ ఇంకోటి దర్శకత్వం కూడా వహించారు. కానీ ఈ పాట చూస్తుంటే నిజంగా ఇన్స్పైరింగ్ ఉన్నది. ఇది మీ నేపథ్యం ఒకసారి చెప్పండి సార్. మాది వచ్చేసి ఇప్పుడు పాత అయితే స్టేషన్ గన్పూర్ మండల్, ఇప్పుడు చిల్పూర్ మండల్, మల్కాపూర్ విలేజ్. అయితే ఇక నాన్న వాళ్ళు మేము గౌడ్స్, అప్పుడు కులవృత్తి వేసేది, వ్యవసాయం కూడా ఉంది. కానీ నాన్న ఎక్కువ పని చేయకపోయేది, ఊళ్ళో పెద్ద మనిషి పంచాలు చెప్పడం కాబట్టి దానివల్ల ఎక్కువ పట్టించుకోకపోయేది. అంటే ఆయన పని చేసి వెళ్ళదిస్తే చనిపోయేది, కానీ పట్టించుకోకుండా ఏం చేసేది, వదిలిపెట్టేసేది మాకు. దానివల్ల బాగా స్ట్రగుల్ ఏర్పడ్డది. బాగా అంటే ఇక లైఫ్లో ఎట్లాంటి కష్టాలను ఎదుర్కోవాలో అలాంటి కష్టాలను ఎదుర్కోవడం జరిగింది. ఇన్సల్టులు, స్కూల్లో జరిగిన ఇన్సల్ట్, అందరి ముంగట టీచరు నోట్స్ లేవానో షర్ట్ చినిగిందానో ఇట్లా కొట్టడం, మళ్ళీ వద్దు అంటే కూడా మమ్మల్ని అప్పుడు ప్రైవేట్ స్కూల్కి కూడా పంపించారు. ప్రైవేట్ స్కూల్ పంపిస్తే ఏమన్నా దానికి ఫీజులు కట్టాలి, ఫీజులు కట్టకపోయేది. ఫీజులు కట్టక ఏం చేసేది, మళ్ళీ ఇంటర్వ్యూల దాకా మళ్ళీ ఫీజు కోసమే పోయేది. ఆ డబ్బులు తేవడం, ఆ డబ్బులు ఏమంటే డబ్బులు ఇవ్వరు, ఇలా చాలా ఇబ్బంది పడి అందరి ముంగట ఇన్సల్ట్ బాగా జరిగింది. చిన్నప్పుడు చాలా ఇన్సల్ట్ని ఎదుర్కొని అదే ఒక ఛాలెంజ్గా తీసుకొని ముందుకు రావడం జరిగింది. ఈ పాట మీ కథేనా, వేలాది మంది ఒక గుండె చప్పుడు ఒకసారి చెప్పండి. నా కథతో పాటు నాది ఒరిజినల్ ఇది, నేను అన్నీ ఎదుర్కొన్నదే. కానీ అందరి బాధలు కూడా ఉన్నాయి, అందరి చూసినాం కదా మనం, ప్రతి ఒక్కరి బాధ కూడా ఉన్నది. ఎవరో ఒకరు చెప్పులు లేకుండా ఉన్న పరిస్థితి చాలామంది ఉన్నారు, బట్టలు లేకుండా ఉన్న పరిస్థితి చాలామంది ఉన్నారు, తిండి లేకుండా ఉన్న పరిస్థితి చాలామంది ఉన్నారు. ఇంకా చాలా రివిక్స్ ఉండే, పాట పెద్దగా అయితే బాగుండని చూద్దాం. దేవుని దయ వల్ల సినిమా తీస్తే కావచ్చు ముందు. ఓకే, మీరు ఈ ఫస్ట్ పాట ఇంత హిట్ అయింది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందం అంటే చాలా ఆనందం. డైలీ మొబైల్ని ఓకే యూట్యూబ్ని చూసుకుంటే జరుగుతుంది, ఎంతమంది చూశారు ఏం కథ అని చూస్తే ఓకే, దేవుని వల్ల మంచిగా వెళ్ళిపోతుంది. మనం ఎటువంటి కూడా యాడ్స్ కూడా ఏం చేయలే. ముందు ఇన్స్టాల్లో కానీ ఇవన్నీ యూట్యూబ్లో కానీ ఏం పెట్టలేదు, డైరెక్ట్ వదిలిపెట్టడం. 22,000 పోయిందంటే ఓకే బెటర్స్. చాలామంది ఫ్రెండ్స్ అందరూ కూడా సపోర్ట్ చేసేళ్ళు, ప్రతి ఒక్కరు స్టేటస్ పెట్టుకోవడం జరిగింది వాట్సాప్లో కానీ, అందరికి సెండ్ చేయడం కానీ, అందరికి పంపేయడం కానీ, అన్న మేము ఇట్లా పెట్టుకున్నాం, ఇట్లా స్టేటస్ పెట్టుకున్నాం, ఇట్లా పంపించినామని కూడా వాళ్ళు మళ్ళీ చేసి, అన్న ఒక్కొక్క ఈ సాంగ్ మేము 10 times విన్నామన్నా, 5 times విన్నామన్నా, ఇంటాంటిన బుద్ధి అవుతుంది అన్న, అరే చీమ్ రాసినామన్నా, అసలు నీ దగ్గర ఇంత కళ ఉన్నదని మేము అనుకోలేమని ఇట్లా చెప్పడం వల్ల కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఒక 2 daysలో 5 daysలో అయితే ఒక ఫస్ట్ 2-3 days అయితే కసం ఊకే మొబైల్ చూసుకుంటూనే ఉన్నట్టు అయిపోయింది పరిస్థితి. మీరు పాట రాసుతో పాటు దర్శకత్వం వహించారు, ముఖ్యంగా మీ అబ్బాయిని కూడా అలా నటించాడు. నిజంగా ఇవన్నీ మీకు పాట రాసుడు ఒక ఎత్తు, మళ్ళీ దర్శకత్వం వహించడం ఒక ఎత్తు, మళ్ళీ వాళ్ళ మీ అబ్బాయితో కూడా చేపించడం. అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? అయితే మా అబ్బాయి ఊకే ఈశాన్ గౌడు ఊకే నా పక్కగా కూర్చొని ఊకే చెప్తుంటే, అయితే ఆయన్నే హీరో వేద్దామని ఇయర్స్ కూడా పెంచేసినాం. ఇక ఇది బాగుండదు కానీ షర్ట్ కూడా ఒకటి ఉండే, అంటే పూల షర్ట్, ఆ మెటీరియల్ కూడా దాచిపెట్టుకున్నాం. అయితే యాక్చువల్లీ ఇక్కడ దర్శకత్వం చేద్దామని నేను అనుకోలే, జస్ట్ సాంగ్ ఒక్కటే విడుదల చేద్దాం, ఈ వీడియో చేద్దామని కూడా అనుకోలే. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పోయినాక కొంచెం ఈ అమౌంట్ ఇట్లా అయితే చేస్తే వీడియో చేస్తే బాగుండని అన్నాడు. అన్న తర్వాత వాళ్ళనే చేయమంటే కొంచెం అమౌంట్ ఎక్కువ చెప్పిండు. అమౌంట్ ఎక్కువ చెప్పడం వల్ల ఇక మనకు సర్కిల్ ఉంది కదా మన ఫీల్డ్లో, ఇక్కడ చాలా 20 years నుండి హన్మకొండలో ఉంటున్నాం మన టైర్ల బిజినెస్లో. కెమెరామ్యాన్స్ కానీ, అందరు వీడియోగ్రాఫర్స్ కానీ, అన్ని రకాలుగా ఫ్రెండ్స్ మనకు ఉన్నారు కాబట్టి వాళ్ళు తక్కువ అమౌంట్లో చేసిస్తా అంటే ఒకసారి అంతా 70,000లో క్లోజ్ అయిపోయింది. మ్యూజిక్, సింగర్కు ప్లస్ వీడియోగ్రాఫర్కు అందరు కలిసి ఒక 70. మా హీరో మా కొడుకే కాబట్టి, రచయిత నేనే, డైరెక్టర్ నేనే. డైరెక్టర్గా అంటే ఫస్ట్ టైము అలా నేను కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలే మా కొడుకు యాక్ట్ చేస్తాడని. సడన్లీ బాగా చేసిండు. ఫస్ట్ రోజు నాకు కొత్త, మా అబ్బాయికి కొత్త, కెమెరామ్యాన్కి ఒక్కరికి అనుభవం ఉన్నది, ఇలా ఎవరికి అనుభవం లేదు. అయితే ఆ రోజు కొంచెం టేకులు తీస్తా అంటే ఆ ఎండల మంచి ఎండ, మే నెల ఫుల్ కాలు కాలుతున్నాయి, చెప్పులు లేకుండా రోడ్డు మీద నడిపించడం ఒక 10 times అయింది. నా నుంచి అయితే లేదు, నాకు బాగా కాలు కాలుతున్నాయి, ఆకలి అవుతుంది అది అని చెప్పంటే, లేదు నన్ను అయిపోతుంది అని అట్లా చేయడం జరిగింది. కానీ ఆ రోజు బాగానే సఫర్ అయినాం, బాగానే బాధపడ్డాం. ఫస్ట్ రోజు కొంచెం ఇబ్బంది అయింది,
కానీ మంచిగా వచ్చింది. నేను అంత యాక్ట్ చేస్తాడని నేను కూడా అనుకోలే. అసలు నేను రాసి ఇవ్వడం నా డైరెక్షన్ పక్కకు పోయింది. ఇప్పుడు మా హీరో ముందుకు వచ్చిండు మా కొడుకు. అంటే ఇక మా పిల్లల కన్నా ఆయనే మంచిగా అదైతే మనమే గొప్ప కదా. కానీ బాగా మంచి యాక్ట్ చేసిండు, మంచిగా ఉంది. ఈ పాటలో నటించిన ఇషాన్ గౌడ్ ఉన్నాడు మనతో పాటు. అది చిన్న వయసులో అద్భుతంగా నటించాడు. చాలామంది అసలుకి ఇంత బాగా చేస్తారని అనుకోలేదు. కానీ అతను నటించిన చూస్తే న్యాచురల్గా అనిపించేది. అతను వైరల్ చూస్తే ప్రతి ఒకటేసారి ఇంత పెద్దగా నటించడం చాలా అద్భుతం అని అంటున్నారు. అతనితో మాట్లాడుతుంది ఇషాన్ గౌడ్ ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. ఇషాన్, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? అసలుకి నీకు ఎట్లా అనిపించింది? నేను 6th క్లాస్ చదువుకుంటున్నా. నాకు బాగా అనిపించింది నా సాంగ్ తీసినాక. మీరు అసలు ఈ సాంగ్ తీయాలని నీకు ఎలా అనిపించింది? అసలు నటిస్తా అంటే మీ డాడీ ఓకే అన్నాడా? నువ్వు ఎందుకు చెప్పాలనుకున్నావు? మా డాడీ నన్ను హీరో చేద్దామని అన్నాడు. నేను సరే నేను కానీ చేస్తాను అన్న. హీరో చేయించిండు. ఓకే ఇషాన్, నువ్వు హీరో కావాలని మేము కోరుకుంటున్నావు. కానీ ఈ పాట ఇప్పుడు ఉన్న దానికి నీకు నువ్వు ఇప్పుడు అంత పాష్గా ఉన్నావు. డాడీ అప్పుడు అనుభవించిన దాని గురించి చెప్పి నీతో నటించిండు. అప్పుడు నీకు ఏమైనా కష్టాలు అనిపించాయా? కొన్ని కాలు కాలడం, కారం అన్నం తిన్నా, అవి ఇవి కష్టాలు అనిపించినాయి. ఓకే ఇషాన్, నువ్వు చాలా కష్టాలు అనిపించని చెప్పావు. డాడీ ఎప్పుడైనా చిన్ననాటి ఇలాంటి స్టోరీ మీకు చెప్పాను, ఎన్నిసార్లు చెప్పారు? మీకు ఎట్లా నటించి అనిపించింది? నాకు మా డాడీ ఫుల్ సార్లే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇవి చెప్పినాకనే నేను సాంగ్ రాయమన్నా. ఏమని చెప్పాడు డాడీ? ఫుల్ సార్లు ఏం చెప్పాడు? మేము చిన్నప్పుడు మాకు బట్టలు లేవు. ఇషాన్ గౌడ్, నువ్వు ఈ పాటలో ఏడ్చావు. అసలు న్యాచురల్గా అనిపించింది. అరే ఏర్పు నిజమేనా లేకుండా న్యాచురల్గా ఉంది? ఒకసారి చెప్పండి. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ సారు ఉన్నాడు, ఆయన నిజంగానే కొట్టాడు. దానికి నేను ఏడ్చాను. ఇంకోటి, నువ్వు ఇంత మంచి షర్ట్స్ ఇట్లా ఉంది కదా, అలా చిరిపోయిన షర్ట్ వేసినావు. అట్లా ఎట్లా అనిపించింది? నాకు ఊరు కాబట్టి అక్కడ ఇవ్వలేరు, నాకేం ఇబ్బంది అనిపించలేదు. ఏమనిపించలేదు. ఇప్పుడు నువ్వు ఎండలో నడుచుకుంటూ పోతే అంత అనిపించింది. ఎంత ఎండలో నడుచుకుంటూ పోతే నీకు కాలు కాల్సిన అనిపించింది కదా, ఎట్లా నువ్వు ఫీల్ అయినావు చెప్పది? కాలు కాలింది నిజమే. మా డాడీ చెప్తున్నాడు కష్టపడితే హీరో అవుతావు అని చెప్పాడు. ఓకే, నువ్వు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్ చదువుతున్నా. ఏ స్కూలు? WPS. నువ్వు ఇప్పుడు ఈ పాట నటించినావు కదా, మీ ఫ్రెండ్స్ ఏమంటుండ్రు? అరే బాగుందిరా అంటున్నారు. నువ్వు ఏం కావాలి, ఫ్యూచర్ ఏం కావాలనుకుంటున్నావు? హీరో కావాలని అనుకుంటానా, లేకపోతే క్రికెటర్గా ఉంటున్నావు. ఓకే, ఇంకా నువ్వు నటించాలనుకుంటున్నావా? హీరోకి ఆఫర్ వస్తే నేను నటిస్తాను. మీ అబ్బాయి ఇందులో అద్భుతంగా నటించాడు. కానీ మీరు ఆ అబ్బాయిని తీయాలని ఎందుకు అనుకున్నారు? అబ్బాయితోనే మీరు ఒక దర్శకత్వం వహించారు, దానికి పాటలు లిరిక్స్ చేశారు, అబ్బాయితో నటించారు. అసలు మీ అబ్బాయి చేయడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి? యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలే, అంత బాగా ఎత్తాడని నేను అనుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడు యాక్టింగ్ అనేది అసలు మా అబ్బాయిది ఎట్లా అంటే ఫోటో కూడా దిగాడు. మీ అందరం ఏదైనా మ్యారేజ్ పోయినా ఎటు పోయినా ఫోటో దిగుదాం ఆ స్టేజ్ మీద రమ్మన్నా కూడా ఫోటో దిగేందుకు కూడా రాడు. అట్లాంటి వ్యక్తి. నేనైతే ఆ సాంగ్ షూట్ చేసే 2 days ముందు కూడా ఇంట్లో అరే ఇట్లా డైలాగ్స్ ఉన్నాయి చేయనా, ఇట్లా కొంచెం యాక్టింగ్ చేయనా అంటే ఆ ముందు తమ్నేలి వాటికి ఫోటో కోసం కూడా ఆ ఫోటో కూడా దిగలే. అప్పటికి ఇట్లా కొట్టితే వచ్చి ఫోటో దిగాను. అప్పుడు నేను ఆ ఫోటో తీసుకొని చేసినాం. అట్లాంటి వ్యక్తి డైరెక్ట్ తెల్లారి షూట్కి పోయినాక అరే బాబు చిన్నిపోయిన అంగే షర్ట్ ఇప్పేరాను అనగానే ఏమాలే డైరెక్ట్ షర్ట్ ఇప్పేసిండు. ఇక అసలు అప్పటిదాకా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. డైరెక్ట్ షర్ట్ తీసి పెట్టి డైరెక్ట్ పక్కకి ఇట్లా పడేసి చెప్పినాను అన్నాడు, వేరే చిన్న షర్ట్ వేసుకో అంటే అప్పుడు చిన్న వచ్చి ఇట్లా ఫస్ట్ డేక్ ఉంటుంది బకెట్లో వాటర్ కలుపుకొని అప్పుడు ఫస్ట్ సీన్ అదే తీసినాం. కానీ బాగా తీసాడు మస్తు. అంటే నేను ఊహించిన దానికన్నా చాలా బాగా తీసాడు, బాగా నటించాడు. ఇంకోటి, ఇందులో చాలా చిన్నటి విషయాలు చాలా ఆయన బోరింగ్ కొట్టేది, బోర్ నీరు వాటర్ తాగేది, ఎండలో నడుచుకుంటూ పోయేది. ఇంకోటి ఏంటంటే కారం అన్నం తినేది. ఇవన్నీ చూస్తే నిజంగా అద్భుతం అనిపించింది. ఈ లిరిక్స్ దీంతో పాటు మీ అబ్బాయి చేస్తున్న మీరు ఎలా ఫీల్ అయ్యని చెప్పండి? అది ఇది చూస్తే అసలు ఫస్ట్ బాధ వేసింది. అక్కడ మా ఫ్రెండు అంటే ఈ టేక్లో ఏం చేసినామంటే ఏడుపు సీను, అంటే నాన్న కొట్టినని బాధపడుతూ చిల్డ్రన్స్ ఆడుకొని లేకపోతే ఆ టైంలో ఏంటంటే ఏడుపు ఫేస్ పెట్టంటే యాక్చువల్లీ అది విలేజ్లో తీసినవన్నీ మంచిగా తీసిండు. ఇక్కడికి వచ్చేవారికి ఇక్కడ ఫ్రెండ్స్ చూసి నవ్విడతాడు. టేకులు కరెక్ట్ వస్తలేవు. ఇక అయితే మాస్టర్కి పోయి కెమెరామ్యాన్ చెప్పేసిండు
గట్టిగా కొట్టండి అన్న. రియల్గానే గట్టిగా కొట్టిండు. అసలు మంచి బరిగా సన్న బరిగి ఉండే, గట్టిగా కొట్టిండు. ఒకసారి కొట్టలే, టేకులో 3-4 సార్లు కాబట్టి బాగా కొట్టిండు. ఒకసారి కాళ్ళ మీద కొట్టిండు, ఇట్లా ఈ బోన్ మీద తాకింది, ఈ ఫింగర్ బోన్ మీద తాకంగానే ఏడ్చి నాన్న దగ్గరికి వచ్చిండు. అయితే యాక్చువల్లీ ఆ టైంలో నాకు కూడా బాధ అనిపించింది కానీ తప్పదు. కెమెరామ్యాన్ ఏం చేసిన, టేకులు తీసుకోండి అని చెప్పి నేను మనోని పక్కకు ఉంచేసి టేకులు టకటక చేయించేసినాం. సూపర్గా వచ్చేసింది. అదొకటే కానీ న్యాచురల్గా నడుచుకుంటూ పోతా అంటే మన హీరోది ఏంటంటే వాకింగ్ స్టైలు చాలా అద్భుతంగా ఉన్నది. అట్లా ఫేస్ ఫీలింగు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయాలంతా ఫేస్ ఫీలింగ్ బట్టే ఆ సాంగ్ కళ వచ్చింది. చాలామంది ఫ్రెండ్స్ కూడా అదే అన్నారు, బాబు నువ్వు రాసింది సాంగు, నువ్వు రాసిన నీ పేరు లేదు, పక్కకు నెట్టేసింది నీ కొడుకే పెద్ద అది అయిపోయింది, ఇప్పుడు నీదేం లేదు అలా అంటున్నాను, నీ కొడుకుతోనే నీకు పాటకు ఊపిరి వచ్చింది అన్నట్టు చెప్పేస్తాను. కారం అన్నం తినేటప్పుడు ఏం చేస్తానంటే జస్ట్ రెడ్ కలర్లో కలుపునానా అని చెప్పిన. ఆ రెడ్ కలర్లో కలిపినాక తినగానే అదే రెడ్ కలర్ తిన్నాడు. మళ్ళీ తినే వరకు ఇక మొత్తం ఘోరంగా మంట వచ్చేసింది. ఆ కార్లో టిస్టేస్ అవి ఉంటాయి. మళ్ళీ ఇట్లా కళ్ళకు రుద్దుకున్నాడు. టక్కున ఇక చూడాలి, దాదాపు 30 మినిట్స్ బాగా సఫర్ అయ్యండి. ఇక మళ్ళీ ఆ రోజు అక్కడికే షూట్ క్లోజ్ చేసినాం. ఇక మళ్ళీ తెల్లారి తీసుకున్నాం. ఆ రోజు కొంచెం బాగా వీక్ అయిపోయాడు. ఫస్ట్ రోజే జరిగినాయి ఈ కాళ్ళు గాలిని, అదే పచ్చడి రెడ్ కలర్ది తిన్నాడు. ఇక బాగా సఫర్ అయిపోయాడు. అప్పటికే మంచి ఎండలు. మళ్ళీ కెమెరామ్యాన్ కూడా పొద్దున రా అంటే ఆయన 11కి వచ్చిండు. ఇక ఫుల్ ఎండ ఉన్నది, బాగా సఫర్ అయిపోయాడు. ఇంకోటి, మీరు చాలా కింది స్థాయి నుంచి వచ్చారు. ఇంత బడ్జెట్ పెట్టడానికి కారణం ఏంది అసలు? మీరు చాలా లో ప్రొఫైల్ వచ్చి నా కష్టాలు పడ్డానని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు? ఇంత బడ్జెట్ మీరే ఓన్గా బడ్జెట్, మీదే దర్శకత్వం, మీదే నిర్మాత, మీరే అన్ని చేశారు. ఇది మీరు ఎట్లా సాధ్యమైంది? అయితే ఇక నేను ఎకనామికల్గా కష్టపడుకుంటూ వచ్చాను. ఇప్పుడు బిజినెస్ కూడా మంచిగా రన్ చేస్తున్నాం, స్టాండర్డ్గా మంచిగా సెటిల్ అయిపోయాం. ఇన్ ఫ్యూచర్లో కూడా పిల్లలకు కూడా ఇప్పుడు మనం ఏదో సినీ ఫీల్డ్ చుట్టూ తిరిగే బదులు మన పిల్లలను ఇప్పుడు జాబ్ కోసం అయితే కానీ ఇంకేదైనా పంపేయడం కోసం కానీ ఏమైనా కోచింగ్లకు కానీ డబ్బులు పెడతాం కదా, అదే డబ్బులు యాక్టింగ్ కోసం పెట్టినా అనుకుంటా అని ఫిక్స్ అయిపోయినా. నా కొడుకును ఒక హీరోగా చేద్దామని ఉండే కానీ ఇప్పుడు ఇంకా నమ్మకం ఇంకా బాగా వచ్చేసింది నాకు. అప్పుడు చేద్దాం అన్నట్టు చేసినా కానీ ఏదో సాంగ్ చేద్దాం అన్నట్టు అనిపిస్తుంది. నేను ఇప్పుడు మా బాబు యాక్టింగ్ చూసినాక కంపల్సరీ హీరో చేయాలి, ఈయనను ఎట్లా పెట్టి సాంగే కాదు సినిమా కూడా తీద్దాం అనుకుంటాను. ఇక ఆయన యాక్టింగ్ చూసినాక సినిమా తీయాలనే ఉద్దేశం కూడా వచ్చింది నాకు. అది కూడా నేను సినిమా కూడా ప్లానింగ్ చేస్తున్నా, త్వరలో ప్లానింగ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి వచ్చారు. మీకు ఇన్స్పైర్ అయిన వ్యక్తి ఎవరు? మిమ్మల్ని కష్టాల్లో ఆదుకున్న వ్యక్తి గురించి చెప్పగలుగుతారా? అంటే ఇన్స్పైర్ అంటే కష్టాలే ఇన్స్పైర్. మనకు అనుభవించిన కష్టాలే మనకి ఇన్స్పైర్. మనిషి జీవితం అనేది మనం ముందుకెళ్ళాలంటే ఫస్ట్ చదువుకోవాలి. చదువులేని పరిస్థితిలో వర్క్ అనేయాలి. ఇది చదువుకోలే, ఇటు పని చేయకుండా సమయం అంతా వృధా చేస్తే, నేను ఒక కవితలు రాసినప్పుడు ఒక కవితను చెప్తాను మీకు. బడిలో 10 సంవత్సరాలు తల వంచకుంటే బతుకు బాటల్లో 10 సంవత్సరాలు నడుము ఉంచవలసి వస్తుంది. బతుకు బాటల్లో 10 సంవత్సరాలు నడుము ఉంచకుంటే జీవితాంతం తల నడుము ఉంచవలసి వస్తుంది. అంటే నువ్వు చదువుకోనన్నా చదువుకోవాలి, అది చదువుకోకపోతే పని అన్న వేయాలి. ఆ పని చేసింది కూడా నిలుపుకోకపోతే ఏం చేస్తావు? జీవితాంతం ఎవరి దగ్గర కూలిగా పని చేయవలసి వస్తూ ఉంటుంది. నువ్వు పని నేర్చుకొని ఏం చేయాలి? ఒక షాప్ పెట్టుకోవడం, ముందుకు వెళ్ళేటట్టు ఉండాలి. కానీ ఇప్పుడు పిల్లలు అట్లా ఎవరు లేరు. అంత మనిషి జీవితం చూడండి సార్, కరెక్టు హార్డ్లీ ఒక 10 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలు ఎటువంటి ఖర్చులు పెట్టకుండా, ఎటువంటి తిరుగులు తిరగకుండా పని చేసుకుంటే మనం గమ్యం చేరుకుంటాం. లేకపోతే అక్కడనే ఉంటాం, ఎక్కడనో వాళ్ళ దగ్గర పని చేసుకుంటూనే ఉండవలసి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంతవరకు చదువుకున్నారు? కవిత్వం అని చెప్తాను, పాట రాస్తున్నారు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? కవితలు రాయడం వల్ల కారణాలు ఏందో ఒకసారి చెప్పండి. అంటే నేను ఇక షాప్లో కూర్చున్నప్పుడు ఏం చేయాలని అంటే నీకు కొందరికి సజెషన్స్ ఇస్తా అంటే నాకు ఐడియాలజీ ఎక్కువ ఉంటుంది. కొంచెం గిట్ల వేయాలి గట్ల వేయాలని ఈ సజెషన్స్ ఎక్కువ ఉంటాయి. అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ రాజకీయంలో వీళ్ళు చేసిన వాళ్ళు చేసినా కూడా గిట్ల చేస్తే బాగుండు, గట్ల చేస్తానంటే ఇక నేనేం చేస్తా అంటే మన మధ్యలో జరిగిన అనుభవాలు, ఆ అనుభవాలను తీసుకొని ఒక కవిత్వంగా రాస్తా. ఇప్పుడు నాకు జరిగిన సంఘటనలే నేను ఎక్కువ రాసుకుంటా. బయట మన ముందు ఫ్రెండ్స్ జరిగినాయి ఇట్లాంటి తీసి ఒక కవిత్వం లాగా రాసేస్తా అంట. ఎన్ని కవితలు రాశారు? ఉంటాయి, ఒక 20 ఉంటాయి.
పబ్లిష్ చేశారా? చేయలే ఇంకా అంత దూరం రాలే. ఇంకో 20 రాసినట్టున్నా. మీ ఇన్స్పైర్ అయిన వ్యక్తి మీరు ఉన్నారా? మీకు ఆపద ఆదుకున్న వ్యక్తి ఉన్నారా? అంటే అన్నయ్య వాళ్ళయ్య, అంటే మేము ముగ్గురం బ్రదర్స్, ఒక అక్కయ్య. పెద్ద అన్నయ్య 10th అయిపోగానే వచ్చేసి డ్రైవింగ్కి వచ్చేసాడు. అతను డ్రైవింగ్ చేసుకుంటూ ఆయన సిటీకి వచ్చినాక ఆయన డ్రైవింగ్ చేసుకుంటా అంటూ, అంటే ఆయన కూడా కష్టపడ్డాడు ఒక క్లీనర్గా చేసి. ఇప్పుడు డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ స్కూల్ ఉన్నాయి, ఏదన్నా డ్రైవర్గా ఉత్తగా అయిపోతుంది. ఇప్పుడు 10 days 1 month అవుతుంది. అప్పుడు అట్లా కాదు, ఒక ఐచర్ వ్యాన్ క్లీనర్గా చేసి డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవర్గా అయ్యి అప్పుడు మమ్మల్ని తీసుకొచ్చిండు. ఇప్పుడు మా తర్వాత ఇంకో అన్నయ్యని తీసుకొచ్చిండు. తర్వాత నేను వచ్చినాం, ఇద్దరం కలిసి షాప్ పెట్టినాం. ఇంకో అన్నయ్య నేను వేసి మంచి క్లిక్ అయినాం. ఫుల్ వాటర్ వర్క్ వేసేది. మాది టైర్ల షాపు, వీలర్ ఎలిమెంటరీ షాపు, శ్రీరామ విల్టెక్, మన ప్రెస్ క్లబ్ కిందనే ఉంటుంది, బస్ స్టాండ్ దగ్గర. అయితే ఇక్కడ ఈ కష్టాన్ని అనేది అంటే చిన్నప్పటి నుండి మా అమ్మనాళ్ళు పెట్టిన కష్టం కన్నా మళ్ళీ ఇక్కడ హార్డ్ వర్క్ బాగా చేసినాం. అప్పుడు వర్కర్ సరిగా ఉండకపోయేది. అన్నయ్య ఇద్దరమే ఘోరంగా అంటే ఘోరంగా వర్క్ చేసేది. డైలీ ఒక 50 vehicles చేసేది. పొద్దున్న 9 o'clock స్టార్ట్ అయితే నైట్ 11 o'clock దాకా ఒక్క సెకండ్ కూడా కూర్చోపోయేది. మేము అంతా హార్డ్ వర్క్ చేసేది. ఎవరి పెళ్ళిళ్ళకి కానీ, ఎవరి ఫంక్షన్లు, ఎటువంటి ఫంక్షన్లకు కానీ అసలు వెళ్ళపోయేది పోకుండా. ఓన్లీ షాపు అంతే, షాపు ఇల్లు అంతే. అసలు బయట ఏం జరుగుతుంది అన్నది మాకు తెలియని ప్రపంచంలో ఏం జరుగుతుంది పట్టించుకోని పరిస్థితి మాది. అట్లా కష్టపడ్డాం కాబట్టి, కష్టపడితే సెట్ అవుతామన్నది ఒక మాత్రం నాకైతే 100% నిజం. ఓకే, మీకు క్లిక్ అయింది. మీరు ఎలా ఫీల్ అవుతాం చెప్పండి? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. నేను ఫస్ట్ సాంగ్ అంటే మా ఫ్రెండ్స్ యూట్యూబ్, మా విలేజ్ వాళ్ళు కానీ ఇంకా బయట ఫ్రెండ్స్ అందరూ సాంగ్స్ రాసిన వాళ్ళు, వాళ్ళ ఛానల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసి ఏంది ఒకటి ఇంత తక్కువ టైంలో ఫస్ట్ సాంగ్ ఇంత బాగా లేచిపోయింది, నువ్వు వెళ్ళిపోతుంది, నీది ఎక్కడికి వెళ్ళిపోతుంది సాంగ్ అన్నట్టు చెప్పేశారు. బాగుంది సాంగ్ అయితే. రెస్పాన్స్ చాలా మంది అసలు కాల్స్ అందరు చేసి, అసలు ఎన్నడూ కొన్ని సంవత్సరాల నుండి మాట్లాడని వ్యక్తులు కూడా నాకు ఫోన్ చేసిండు. అంటే మాటలేక కాదు, అంత గ్యాప్ వచ్చి అందరికీ ఫోన్ సాంగ్ చూసి టక్కున ఫోన్ చేసి, చిరంజీవి సాంగ్ చాలా బాగున్నది, నాకైతే ఒక 10 times విన్నా కూడా మళ్ళీ వినాలనిపిస్తుంది, నా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అని ఇట్లా చెప్పడం దానివల్ల సంతోషం అనిపించింది. ఇంకోటి, మీరు వ్యాపారం కదా, ఇప్పుడు ఈ పాట క్లిక్ అయిన తర్వాత వ్యాపారం వైపు మళ్ళించి మళ్ళీ పాటల వైపు వెళ్ళాలనుకుంటున్నా ఎట్లా? 2 కొనసాగిస్తాం. ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక స్టేజ్కి వచ్చి ఉన్నాము, వర్కర్సే చేస్తూ అంటారు, మనం జస్ట్ మెయింటెనెన్స్ చేస్తాం కాబట్టి ఉన్న సమయంలో సాంగ్స్ రాసుకుంటా. యాక్చువల్లీ నాకు ఏంటంటే సాంగ్ కన్నా మూవీ తీయాలని బాగా కోరిక ఉంది, మూవీ తీద్దాం అనుకుంటున్నా. ఒకటి, ఇప్పుడు ఒక్కొక్క మెట్టు పైకి వచ్చారు మీరు. ఇప్పుడు వచ్చే యువతకు మీరు ఇచ్చే సూచనలు ఏం చెప్పండి? అదే యువతకు చెప్పాను కదా ఇంతవరకు, చదువుకుంటే చదువుకోండి, లేదంటే ఏదైనా ఒక వర్క్ చేయండి. ఆ వర్క్ చేసే సమయంలో కూడా ఫస్ట్ మనం సింగిల్గా ఉంటాం. సింగిల్గా ఉన్నప్పుడు వచ్చే డబ్బులు కూడబెడితేనే డబ్బు ఉంటుంది. సింగిల్గా అయిపోయినాక మళ్ళీ ఫ్యామిలీ వస్తుంది, ఫ్యామిలీ వచ్చినాక డబ్బు ఖర్చు ఎక్కువైపోతుంది, మళ్ళీ తర్వాత పిల్లలు వస్తారు, ఇవన్నీ ఖర్చు అయిపోతుంది. ఎప్పుడైనా యువత ఎవరైనా అంతే, చదువుకున్నారా చదువుకోండి, చక్కగా జాబ్ చేయండి, టైం వేస్ట్ చేయకండి. ఏదో చదువుతానం, అమ్మ నాన్న కోసం చదువుతానం, ఏదో టైంపాస్ చేస్తానం అంటే చేయకండి. లేదు అంటే పొచ్చడి వర్కులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి, ఏదన్నా ఒక పని చేసుకోండి, ఆ పనిలో నిమగ్నమై ఉండండి. హాలిడేస్ రాగానే మేము ఊరికి వెళ్తాం, అటు వెళ్తాం, ఇటు తిరుగుతాం. ఈ ఖర్చులు, ఇప్పుడు క్రెడిట్ అనేది చాలా సింపుల్గా ఉన్నది. క్రెడిట్ అనేది ఒకప్పుడు క్రెడిట్ దొరకడం అంటే చాలా కష్టం. ఒక 1000 రూపీస్ ఎవరన్నా, ఒక 1 lakh రూపీస్ ఎవరన్నా ఇవ్వాలంటే చాలా కష్టం ఉండేది. ఇట్లాంటిది ఇప్పుడు బ్యాంకులు సింపుల్గా ఇచ్చేయడం వల్ల అవి వాడుకుంటూ వాటిని రొటేషన్ చేసుకుంటూ జనాలు అనేది చాలా ఇబ్బంది పడుకుంటూ అయిపోతుంది. అట్లా సేవ్ చేయలేకపోతారు. క్రెడిట్ అనేది చాలా ఇబ్బంది, దాన్ని ఆపేయాలి, చాలా వరకు ఆపేయాలి. అందరు క్రెడిట్కు బాగా అలవాటు పడరు, దానివల్ల ఇబ్బంది, ఫ్యూచర్ ఇబ్బంది అయిపోతుంది, ఆర్థికంగా దెబ్బతింటారు బాగా. ఎందుకంటే డబ్బులు మనం వచ్చింది ఒక 20,000 అనుకో, అట్లా ఇంట్రెస్ట్ రేట్ 10,000 దాకా పోయే పరిస్థితి ఉంది క్రెడిట్ కార్డులో. ఆ డబ్బు అవసరం కోసం ఇంకెక్కువ ఇంట్రెస్ట్ కూడా తెచ్చుకుంటారు, అట్లా బాగా జరుగుతుంది. అది ప్రాణాలకు ముప్పు వస్తుంది. అలా కాకుండా పని చేసినాయి సేవ్ చేసుకుంటూ ఒకటేసారి ముందుకెళ్ళకండి. ఇప్పుడే ఇట్లా ఒక 4 కొనగానే బైక్ అంటారు, 4 నెలల జీతం రాగానే బైక్ అంటారు, ఇంకో కొంచెం రాగానే కార్ అంటారు, మళ్ళీ ఇల్లు అంటారు, ఈఎంఐ. ఇవన్నీ ఈఎంఐలు, జీవితం మొత్తమే ఈఎంఐ అయిపోతుంది.
ఇప్పుడు ఎన్నడూ మీరు రిలాక్స్గా ఉండేది, ఎన్నడూ రిలాక్స్ లేకుండా అయిపోతుంది. పని చేయండి కానీ బడ్జెట్ బట్టి చూసుకోండి. ఏదైనా అట్లా చూసుకుంటే ముందుకు వెళ్ళిపోతాం. లేదంటే స్ట్రగుల్ పడుతూ ఉంటాం, జీవితం స్ట్రగుల్ పడుతూ ఉంటాం. ఆ తర్వాత బీపీలు, షుగర్లు, ఈ టాబ్లెట్స్కే మళ్ళీ ఇవి కావాలి. అంటే పరిస్థితి ఏంటంటే చూసి ముందుకు వెళ్తే బాగుంటుంది. నీకు ఎంత వస్తుంది, నీకు వచ్చిన దాంట్లో ఎంతవరకు పెడితే బాగుంటుంది, ఎంత ఖర్చు పెడితే బాగుంటుంది. ఈ ఖర్చులు అధికంగా పెట్టడం వల్ల ఇబ్బందిగా ఎదురవుతుంది. చాలామంది అదే సఫర్గా ఉన్నారు. 99% నాకు తెలిసి అయితే 70% పీపుల్స్ స్ట్రగుల్లోనే ఉన్నారు. చాలామంది ఇప్పుడు ఎవరిని ఇట్లా కదిలిస్తే అట్లా వాళ్ళ బాధలు బయటకు వచ్చేస్తాయి. ఓకే, నుంచి పైకి వచ్చే చిరంజీవి వాళ్ళ అబ్బాయి వాళ్ళ కళాకారులు పుట్టిన ఓరగల్ నుంచి మరో 2 కళాకారులు ఎదిగారు. ఇటు రైటర్గా, రచయితగా ప్లస్ కళాకారునిగా ఎదిగిండు. మరింత రాణించాలని కోరుకుంటూ కెమెరామెన్ రవితో పెరుమల వెంకట్, వరంగల్. యాదికొస్తే ఆగదు దుఃఖం, నా జీవితాన్ని మార్చిన సత్యము. యాదికొస్తే ఆగదు దుఃఖం, నా జీవితాన్ని మార్చిన సత్యము. అట్నీ ఎల్లింది ఈడు ముద్దు ముచ్చటెరగలేనాడు, సెలవు నాడు ఆటలాడే ఆ భాగ్యమే నోచలేదు. అట్నీ ఎల్లింది ఈడు ముద్దు ముచ్చటెరగలేనాడు, సెలవు నాడు ఆటలాడే ఆ భాగ్యమే నోచలేదు. ఆట పాటలకు దూరం చేస్తే బాధలను పడితిని, ఎవరికి చెప్పలేక ఎచ్చినా. యాదికొస్తే ఆగదు దుఃఖం, నా జీవితాన్ని మార్చిన సత్యము. యాదికొస్తే ఆగదు దుఃఖం, నా జీవితాన్ని మార్చిన సత్యము. చదువుకునే రాతలేక రెంచు పాన నేను సేత వట్టినా, ఎదిగిన అన్నా చూపిన బతుకు బాటలోనే నడిసినా. చదువుకునే రాతలేక రెంచు పాననే సేత వట్టినా, ఎదిగిన అన్నా చూపిన బతుకు బాటలోనే నడిసినా. రెక్కల కష్టం నమ్ముకొని ఒక్కో మెట్టు ఎక్కినా, ఈ స్థాయికి నేనెదిగినా.